హాయ్ అండి. రీసెంట్గా మేము సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మాకు దగ్గరలో ఉండే నందన ప్యాలెస్ నుంచి ఒక మీల్స్ పార్సల్ అయితే తెప్పించుకున్నాం. ఇంతకుముందు మేము మీల్స్ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం మేము మీల్స్ తెప్పించుకున్నది. మాకు అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చాలామంది చెప్పారనమాట, నందన నుంచి మీల్స్ చాలా బాగుంటాయని చెప్పి. ఒక్కసారి ట్రై చేద్దామని ఎప్పుడూ అనుకున్నాం, కానీ మీల్స్ కూడా ఏం తెప్పించుకుంటాంలే అని చెప్పి మేమైతే ఎప్పుడూ ఆర్డర్ చేసుకోలేదు. కానీ ఈసారి ఎందుకో ఒక్కసారి ట్రై చేయాలనిపించి జొమాటోలో అయితే ఆర్డర్ చేసుకున్నాం. మేమైతే మీల్స్ ఒక్కరి కోసం మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం. మీల్స్ బాక్స్ ప్యాకింగ్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. దేనికది ఈ విధంగా సెపరేట్గా అయితే పార్సిల్ చేసి ఇచ్చేసారు. దీంతో పాటుగా మనకి అరిటాక్ కూడా ఉంది. ఈ మీల్స్లో అయితే మనకి రైస్తో పాటుగా పొడి, నెయ్యి, పచ్చడి, ఇంకా పప్పు, సాంబారు, రసం, ఒక ఫ్రై, చట్నీ, పెరుగు, బటర్ మిల్క్, దాంతో పాటుగా అప్పడం, మిరపకాయ కూడా ఇచ్చారు. ఇంకా మనకి ఒక స్వీట్ కూడా ఇచ్చారనమాట, పాయసం ఇచ్చారు. అదేంటంటే బెల్లంతో చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీల్స్లో కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మాకైతే చాలా చాలా నచ్చేసింది ఫుడ్ అనేది. కాకపోతే ఏంటంటే కర్రీస్ అన్నీ కూడా ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతాయి, కానీ రైస్ మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఫుడ్ బాగున్నా కూడా మాకు ఒక మైనస్ ఏమనిపించిందంటే ఇందులో చపాతీ లాంటివి ఏమీ ఇవ్వట్లేదు. అది కాక సాంబారు, రసం లాంటివి రెండు ఇవ్వకుండా ఒక లిక్విడ్ మాత్రమే ఇచ్చి ఒక కర్రీ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని మాకైతే అనిపించింది. ప్యూర్లీ ఆంధ్ర ఫుడ్ అని చెప్తారు, కానీ ఇంతకుముందు మేము నందనాలో డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి నాన్ వెజ్ టేస్ట్ చేసినప్పుడు మాత్రం మాకు అంతగా అయితే ఏమీ అనిపించలేదు. వెజ్ మీల్స్ మాత్రం ప్రాపర్ ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా సరే నందనాలో మీరు ఎప్పుడైనా మీల్స్ ట్రై చేశారా? ట్రై చేస్తే టేస్ట్ అనేది మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.